Hello my dear students, welcome to our CSN English Club. Till now we have finished 3 units of our 7th class English syllabus. Now let's get into our 4th unit, semester 1, 7th class English. In 4th unit there is a pre-reading lesson. The name of the lesson is The Brave Little Bowman. The Brave Little Bowman. Okay, what's the meaning of brave? You know the meaning of brave, that is courageous, bold, daring, heroic, fearless. These are all the synonyms of brave. బ్రేవ్ కి మీనింగ్ ఏంటంటే ధైర్యము అని అర్థం అనమాట. ఓకే, లిటిల్ బౌమెన్. బౌమెన్ మీన్స్ ఎన్ ఆర్చర్. ఎన్ ఆర్చర్ మీన్స్ అంటే విలువిద్య నేర్చిన వాడిని మనం ఏమంటామంటే బౌమెన్ అంటాం. ఆర్చర్, ARCHER, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బౌమెన్. Archer means a person who shoots arrows from a bow. అంటే ఎవరైతే విలువిద్యను బాగా నేర్చిన వాడు అవుతారో అతన్ని మనం ఆర్చర్ అంటాం. ఓకే, ARCHER, ఆర్చర్. హియర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద బ్రేవ్ లిటిల్ బౌమెన్. అంటే ఒక ధైర్యవంతునైనటువంటి, లిటిల్ అంటే వాడు షార్ట్గా ఉంటాడు, ఓకేనా, షార్ట్గా ఉన్నటువంటి ఒక బౌమెన్ గురించి మనము నేర్చుకుంటాం, ఒక ఆర్చర్ గురించి మనము నేర్చుకుంటాం అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్. వన్స్ దే లివ్డ్ ఏ లిటిల్ వైజ్ మ్యాన్ విత్ ఏ క్రూక్డ్ బ్యాక్. వన్స్ దే లివ్డ్ ఏ లిటిల్ వైజ్ మ్యాన్. హియర్ దట్ బౌమెన్ వాజ్ ఏ లిటిల్ బౌమెన్. దట్ బౌమెన్ వాజ్ ఏ వైజ్ మ్యాన్. వైజ్ మీన్స్ వెరీ క్లవర్. ఓకేనా. Opposite word of wise is foolish. Opposite word of brave is timid. So here, once upon a time there lived a wise man, a little wise man with a crooked back. ఇది అబ్జర్వ్ చేయండి, crooked back అన్నాడు ఇక్కడ. Crooked means actual meaning is crooked. Actual meaning of crooked is a person who is dishonest or criminal. అంటే ఎవరైతే క్రిమినల్గా ఉంటాడో అతన్ని క్రూక్డ్ అంటాం. బట్ హియర్ క్రూక్డ్ బ్యాక్ మీన్స్ బెంట్ ఆర్ ట్విస్టెడ్ అవుట్ ఆఫ్ షేప్, హ్యావింగ్ బెండ్ ఆర్ అన్ఈవెన్ అని కూడా అంటాము. ఇక్కడ చూడండి, పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. క్రూక్డ్ బ్యాక్. దిస్ ఫెలో, దిస్ లిటిల్ మ్యాన్ హ్యాడ్ క్రూక్డ్ బ్యాక్. ఇక్కడ చూడండి తన బ్యాక్ ఎలా ఉందో, ఇలా క్రూక్ అయ్యి ఉంది చూడండి. బెంటెడ్ ఆర్ ట్విస్టెడ్ అవుట్ సైడ్, అంటే బయటికి ఇలాగా ట్విస్ట్ అయి ఉంటుంది చూడండి. ఓకేనా. దాన్ని మనం తెలుగులో గూని అని కూడా అంటాము. దిస్ కైండ్ ఆఫ్ పొజిషన్ ఈజ్ కాల్డ్ క్రూక్డ్ బ్యాక్. ఓకే, హియర్ దట్ ఆర్చర్ ఆర్ దట్ బౌమన్ ఈజ్ ఏ లిటిల్ బౌమన్ హ్యావింగ్ క్రూక్డ్ బ్యాక్. నెక్స్ట్ వన్, he was a skilled archer. Of course he had a crooked back, he was a skilled archer. అంటే అతను ఏంటంటే బాగా స్కిల్ ఉన్నటువంటి, నైపుణ్యవంతమైనటువంటి ఒక విలువిద్యకారుడు అనమాట. హీ హ్యాడ్ ఏ స్కిల్ ఇన్ షూటింగ్ విత్ యారోస్. బాణాలను వదలడంలో అతను నైపుణ్యం గల వ్యక్తి అనమాట. ఓకేనా. అఫ్ కోర్స్ ఈవెన్ దో హీ హ్యాడ్ ఎ క్రూక్డ్ బ్యాక్, హీ వాజ్ ఎ స్కిల్డ్ ఆర్చర్. His only wish was to join the army. He had a wish. What was it? His only wish was to join the army. To join the army of the king of that particular country. Okay? ఇతను ఉండేటటువంటి ఆ కంట్రీలో ఉన్నటువంటి కింగ్ యొక్క ఆర్మీలో అతను జాయిన్ అవ్వాలని అతని కోరిక అనమాట, అంటే సైన్యంలో. ఓకేనా. That was his only wish. He thought that the king might not give him the job because of his crooked back. Okay, this is general. When someone has a crooked back, nobody gives him the job in army. జనరల్గా క్రూక్డ్ బ్యాక్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వరు కదా, అందులోనూ సైన్యంలో. Here also that bowman thought that king might not give him ద జాబ్ బికాజ్ ఆఫ్ హిజ్ క్రూక్డ్ బ్యాక్. అంటే అతనికి క్రూక్డ్ బ్యాక్ ఉంది కాబట్టి ఆ కింగ్ అనేవాడు తనకి జాబు ఇవ్వకపోవచ్చు అనేది తన ఆలోచన అనమాట. నెక్స్ట్ వన్,
The little wise man wanted to find a strong man and ask him to take him as his assistant. Here he had a plan. He thought of a plan. ఇతను ఇక్కడ ఒక ఐడియా వేసినాడు, ఒక ప్లాన్ అనేది ఆలోచించాడు. ఏంటది? ద లిటిల్ మ్యాన్, ద లిటిల్ వైజ్ మ్యాన్, హియర్ ద క్రూక్డ్ బ్యాక్, హియర్ ద వైజ్ మ్యాన్ విత్ ద క్రూక్డ్ బ్యాక్. ద లిటిల్ వైజ్ మ్యాన్ వాంటెడ్ టు ఫైండ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. హీ వాంటెడ్ టు ఫైండ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ అంటే ఒక బలవంతమైనటువంటి ఒక వ్యక్తిని వెతకడానికి ట్రై చేశాడు. అండ్ ఆస్క్ హిమ్ టు టేక్ హిమ్ యాజ్ హిజ్ అసిస్టెంట్. సో అంటే ఆ బలవంతమైన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని వెతికి అతని దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలి ముందుగా అని చెప్పేసి ప్లాన్ వేశాడు. సో దెన్ ఎందుకు అలా అనుకున్నాడు అంటే, దెన్ ద కింగ్ వుడ్ టేక్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, ఒకవేళ ఒక స్ట్రాంగ్ మ్యాన్కి అసిస్టెంట్గా జాయిన్ అయితే ఆ స్ట్రాంగ్ మ్యాన్ని తీసుకొని వెళ్ళి కింగ్ దగ్గర చూపిస్తే ఇద్దరిని కలిపి జాయిన్ చేసుకుంటారు ఆర్మీలో అని చెప్పేసి అది తన ప్లాన్ అనమాట. ఓకే, సో ద లిటిల్ మ్యాన్ వాంటెడ్ టు ఫైండ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ అండ్ ఆస్క్ హిమ్ టు టేక్ హిమ్ యాజ్ హిజ్ అసిస్టెంట్. దెన్ ద కింగ్ వుడ్ టేక్ బోత్ ఆఫ్ దెమ్. దట్ వాజ్ హిజ్ ఐడియా టు జాయిన్ ద ఆర్మీ. హీ వెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ బిగ్ మ్యాన్. ఓకే, సో హిజ్ డ్యూటీ ఈజ్ టు ఫైండ్ అవుట్ the strong man. Then he wanted to join as his assistant, and finally the king would take both of them. తీసుకుంటాడని అతని ఆలోచన. Then one day he saw a big man digging a ditch. So he started searching that big man. He started searching that strong man. ఆ బలవంతమైన వ్యక్తిని వెతకడం స్టార్ట్ చేశాడు. సో he saw a big man digging a ditch. He saw a big man. Finally, he found out a strong man. What was the strong man doing then? The strong man was digging a ditch. అంటే ఒక డిచ్ని తవ్వడం చూశాడనమాట. అతను తవ్వుతుండగా ఇతను చూశాడు. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ డిచ్? డిచ్ మీన్స్ ఏ నారో ఛానల్ dug at the side of the road or the side of the field. Why? To carry away the water. అంటే జనరల్గా మన ఫార్మర్స్ వాటర్ని ప్రవహింప చేయడం కోసం ఏం చేస్తారంటే ఒక డిచ్ని చిన్న కాలువలాగా తవ్వుతూ ఉంటారనమాట, వాటర్ని అటువైపుగా తరలించడం కోసం. దాన్ని మనం ఏమంటామంటే డిచ్ అంటాము. డిగ్ అంటే మనకు తెలుసు తవ్వడం అని. దెన్ వాట్ వాజ్ ద బిగ్ మ్యాన్ డూయింగ్? ద స్ట్రాంగ్ మ్యాన్ వాజ్ డూయింగ్ డిచ్. ద బౌమెన్ సా దట్ డిచ్. దెన్ హియర్ ద లిటిల్ మ్యాన్ అంటే చూసిన తర్వాత లిటిల్ మ్యాన్ ఏమంటున్నాడో చూద్దాం. యు ఆర్ ఏ బిగ్ అండ్ స్ట్రాంగ్ మ్యాన్, వై ఆర్ యు డిగ్గింగ్ డిచెస్? కాంట్ యూ ఫైండ్ సమ్ అదర్ వర్క్? ఓకే, అకార్డింగ్ టు లిటిల్ మ్యాన్ దట్ డిగ్గింగ్ డిచ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ దట్ స్ట్రాంగ్ మ్యాన్. సో హీ ఆస్క్డ్ ద స్ట్రాంగ్ మ్యాన్, డియర్ స్ట్రాంగ్ మ్యాన్, యు ఆర్ లుకింగ్ బిగ్, యు ఆర్ లుకింగ్ స్ట్రాంగ్. నువ్వు చూడడానికి బిగ్గా ఉన్నావు, స్ట్రాంగ్గా ఉన్నావు. దెన్ వై ఆర్ యూ డిగ్గింగ్ డిచెస్? ఈ డిచెస్, ఈ కాలువలు తవ్వుకోవడం ఏంటి? కాంట్ యూ ఫైండ్ సమ్ అదర్ వర్క్? యూ హ్యాడ్ బెటర్ ఫైండ్ సమ్ అదర్ వర్క్ దట్ ఫిట్ ఫర్ యూ. అంటే నీకు ఫిట్ అయ్యేటటువంటి వర్క్ నువ్వు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ యూ. దెన్ ద బిగ్ మ్యాన్, వాట్ వాజ్ ద ఆన్సర్ గివెన్ బై ద బిగ్ మ్యాన్? What was the answer given by the big man? I don't know any other work and I have to earn my living. This is the answer. ఏంటి ఆన్సర్ ఇచ్చారంటే, I don't know any other work. I know the work that digging ditches. Okay? But I don't know any other work other than digging ditches. నాకు ఇంకా ఏ పని రాదు ఇది తప్ప. And I have to earn my living. ఎర్న్ మై లివింగ్ మీన్స్ టు ఎర్న్ మనీ నీడెడ్ ఫర్ ఫుడ్ అండ్ క్లాతింగ్. అంటే నాకు అవసరమైన భోజనానికి కానీ, నాకు అవసరమైన క్లాతింగ్ అంటే బట్టల కోసం కానీ నాకు ఇదే అవసరము, నాకు మనీ అవసరం. కాబట్టి నాకు ఇక్కడ డిచెస్ అనేది తవ్వడం అవసరము. ఎందుకు? టు ఎర్న్ ఏ లివింగ్. టు ఎర్న్ ఏ లివింగ్ మీన్స్ టు ఎర్న్ మనీ నీడెడ్ ఫర్ ఫుడ్ అండ్ క్లాతింగ్. దెన్ ద లిటిల్ మ్యాన్ ఏమంటున్నాడంట, డోంట్ డూ దిస్ వర్క్ ఎనీమోర్, కమ్ విత్ మీ, వీ విల్ గో టు ద కింగ్
and ask for a job in the army for you. సో ద లిటిల్ మ్యాన్ అంటే తను వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారము ఫైండ్ అవుట్ చేశాడు కాబట్టి ఇతన్ని మోటివేట్ చేస్తున్నాడు. డోంట్ డూ దిస్ వర్క్ ఎనీమోర్. వాట్ డస్ దిస్ వర్క్ రిఫర్ టు? దిస్ వర్క్ రిఫర్స్ టు డిగ్గింగ్ డిచెస్. ఇక్కడ ఈ డిచెస్ని తవ్వడం కాకుండా నాతో రా, కమ్ విత్ మీ, వీ విల్ గో టు ద కింగ్ అండ్ ఆస్క్ ఫర్ ఏ జాబ్ ఇన్ ద ఆర్మీ ఫర్ యూ. ఓకే, లెట్ us ఆస్క్ కింగ్ ఫర్ ఏ జాబ్ ఇన్ ద ఆర్మీ ఫర్ యూ. నీ కోసము నేను అడుగుతాను, ఆర్మీలో జాబ్ ఇవ్వండి అని చెప్పేసి కింగ్ని వెళ్ళి అడుగుతాము. ఓకే, ద బిగ్ మ్యాన్, ఐ కాంట్ డూ దట్, ఐఎమ్ నాట్ ఎ స్కిల్డ్ వారియర్ అండ్ కాంట్ ఫైట్. యు నో వారియర్ అంటే యుద్ధ వీరుడిని ఏమంటామంటే గ్రేట్ ఫైటర్ ఈజ్ కాల్డ్ వారియర్ అంటాం. ఓకేనా, ఐఎమ్ నాట్ ఏ స్కిల్డ్ వారియర్, I can't do that job. I don't want to join that army because I am not a skilled warrior and I can't fight anymore. నేను ఫైట్ చేయలేను బికాస్ ఐ ఎమ్ నాట్ ఏ స్కిల్డ్ వారియర్. అంత నైపుణ్యం గలటువంటి యుద్ధ వీరుని మాత్రం నేను కాదు. సో ఐ కాంట్ డూ దట్ జాబ్ అని చెప్పేసి బిగ్ మ్యాన్ ఏమో ఆన్సర్ ఇచ్చాడు. దెన్ ద లిటిల్ మ్యాన్, డోంట్ వరీ అబౌట్ దట్, జస్ట్ గో టు ద కింగ్ and ask for a job in the army and introduce me as your assistant. ఇంకా మోటివేట్ చేస్తున్నాడు. ఆఫ్ కోర్స్ యూ కాంట్ డూ దట్, డోంట్ వరీ అబౌట్ దట్, జస్ట్ గో టు ద కింగ్, ఆస్క్ ఫర్ ఏ జాబ్ ఇన్ ద ఆర్మీ. నువ్వేం చేయక్కర్లేదు, జస్ట్ గో టు ద కింగ్ అండ్ ఆస్క్ ఫర్ ఏ జాబ్ ఇన్ ద ఆర్మీ అండ్ ఇంట్రడ్యూస్ మీ యాజ్ యువర్ అసిస్టెంట్. వెళ్ళి జాబ్ అడుగు, నన్ను నీ అసిస్టెంట్గా అతనికి ఇంట్రడ్యూస్ చేయి, చాలు, పరిచయం చేయమని చెప్తున్నాడు. దెన్ ద బిగ్ మ్యాన్, బట్ హౌ కెన్ ఏ లిటిల్ మ్యాన్ లైక్ యూ అసిస్ట్ మీ? డౌట్ వస్తుంది కదా, బికాస్ హీ హ్యాడ్ ఏ క్రూక్డ్ బ్యాక్, నాట్ ఓన్లీ దట్ హీ వాజ్ ఏ లిటిల్ బౌమన్. ద బిగ్ మ్యాన్ హ్యాడ్ ఏ డౌట్, హౌ కుడ్ ఏ లిటిల్ మ్యాన్ లైక్ హిమ్ అసిస్ట్ హిమ్? అంటే ఒక లిటిల్ మ్యాన్ చిన్నవాడు, అందులోకి క్రూక్డ్ బ్యాక్ ఉంది, ఒక గూన్ అనేది ఉంది కాబట్టి నువ్వు హౌ కుడ్ యూ అసిస్ట్ మీ, నాకు ఎలాగా అసిస్టెంట్ చేయగలవు? అసిస్ట్ మీన్స్ హెల్ప్ అనమాట, సహాయకారుడుగా నువ్వెలా ఉంటావు నాకు అని చెప్పేసి అడిగాడు బౌమన్. ద లిటిల్ మ్యాన్, దెన్ ద లిటిల్ మ్యాన్ ఆస్క్డ్, యూ కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. యూ కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ మీన్స్, ఇదేంటంటే ఒక ఇంగ్లీష్ ఇడియం అనమాట. ఇట్ మీన్స్ వన్ షుడ్ నాట్ జడ్జ్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్ బై ఇట్స్ అవుట్వర్డ్ అపియరెన్స్ ఎలోన్. అంటే బయట ఉన్నటువంటి అపియరెన్స్ చూసి ఒక మనిషి యొక్క కానీ ఒక వస్తువు యొక్క కానీ వాల్యూని మనము జడ్జ్ చేయకూడదు. అంటే అవుట్వర్డ్ అపియరెన్స్ కెనాట్ బీ అన్ ఇండికేటర్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్. ఓకేనా, అంటే ఒక దాని తాలూకా బయట అపియరెన్స్ చూసి దాన్ని అంచనా వేయడం అనేది చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నన్ను ఇలా చూడడానికి ఇలా ఉన్నాను కానీ నన్ను ఆ విధంగా నువ్వు ట్రీట్ చేయకు అని అర్థం. ఓకేనా, వీ షుడ్ నాట్ ఫార్మ్ అన్ ఒపీనియన్ ఆన్ సీయింగ్ ద అవుటర్ అపియరెన్స్ ఆఫ్ సమ్ వన్. హీర్ ఆల్సో ద బిగ్ మ్యాన్ estimated that little man, he was not fit, he was not efficient. But here the little man answered the big man that he couldn't judge a book by its cover అని చెప్పాడు. అర్థమైంది కదా, పుస్తకాన్ని చూసి నువ్వు జడ్జ్ చేయకూడదు, పుస్తకం కవర్ చూసి జడ్జ్ చేయకూడదు. దాని అర్థం ఏంటంటే వీ షుడ్ నాట్ ఫార్మ్ అన్ ఒపీనియన్ ఆన్ సీయింగ్ ద అవుటర్ అపియరెన్స్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్. ఓకేనా, దెన్ దెర్ ఈజ్ నో సచ్ ఏ బౌమన్ లైక్ మీ ఇన్ ద కంట్రీ. తన టాలెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకేనా, ఇది నిజమే. దెర్ ఈజ్ నో సచ్ ఏ బౌమన్ లైక్ మీ ఇన్ ద కంట్రీ. ఈ కంట్రీలోనే నాలాంటి బౌమన్ ఎవరు లేరు. దెర్ వాజ్ నో సచ్ ఏ ఆర్చర్ అంటే విలువిద్యకారుడు, నాలాంటి వాడు ఎవరు లేరు ఇక్కడ అని చెప్తున్నాడు. ఐ విల్ డూ ద వర్క్ అసైన్డ్ టు యూ అండ్ వీ విల్ డివైడ్ ద పే ఈక్వల్లీ. దట్ వాజ్ ద ప్లాన్ ఆఫ్ లిటిల్ మ్యాన్. ఐ విల్ డూ ద వర్క్ అసైన్డ్ టు యూ, whatever the work allotted to you, I will do that, but we should divide the pay, we should divide the money equally. నీకు ఏ పని చెప్పినా నేను చేస్తాను, కానీ నీకు ఇచ్చే మనీ మాత్రం ఈక్వల్గా డివైడ్ చేసుకుందాం. నౌ విల్ యూ కమ్ విత్ మీ, వెళ్దామా అని చెప్పేసి బయలుదేరాడు. ఫైనల్లీ ద లిటిల్ మ్యాన్ కన్విన్స్డ్ ద బిగ్ మ్యాన్. దెన్ ద బిగ్ మ్యాన్, ఓకే ఐ విల్ గో విత్ యూ.
They started to the king to ask for job. Then they went to the palace gates, king's palace. The big man sent a word to the king that there was a skilled bowman at the gate. Okay, through the messenger, the big man sent a word. Word means the message. ఇక్కడ word అంటే message అన్నమాట. The word was sent to the king by the big man through a messenger. What was that message? There was a skilled bowman at the gate, king's palace gates అన్నాడు. అంటే కింగ్స్ ప్యాలెస్ గేట్స్ దగ్గర ఒక స్కిల్డ్ బౌమెన్ అనేవాడు మీకోసం వెయిట్ చేస్తున్నారు, ఒకసారి రాజుగారికి కబురు పెట్టండి అని చెప్పేసి ఒక మెసేజ్ని పంపించారనమాట. దెన్ ద కింగ్ సెండ్ ఫర్ ద బిగ్ మ్యాన్. ద కింగ్ ఆర్డర్ టు సెండ్ దట్ బౌమెన్ టు దట్ ప్యాలెస్, ఇన్ టు దట్ ప్యాలెస్ అంటే ప్యాలెస్లోనికి రమ్మని చెప్పేసి కబురు పెట్టారు. దెన్ ద కింగ్, వాట్ డూ యూ వాంట్? వై డిడ్ యూ కమ్ హియర్? ద కింగ్ ఆస్క్డ్ ద బిగ్ మ్యాన్, వాట్ డూ యూ వాంట్? వై డిడ్ యూ కమ్ హియర్? అంటే నీకేం కావాలి, ఎక్కడికి ఎందుకు వచ్చావు? ద కింగ్ ఆస్క్డ్ ద బౌమెన్, వాట్ డిడ్ ద కింగ్ ఆస్క్ ద బిగ్ మ్యాన్? ద కింగ్ ఆస్క్డ్ ద బిగ్ మ్యాన్ వాట్ హీ వాంటెడ్ and why he had come there. Okay, then the big man answered, my greetings to you, your majesty. I want to join your army. This was the answer given by the big man. My greetings to you, your majesty. Prabhu, మీకు అభినందనలు అని చెప్పేసి గ్రీటింగ్స్ చెప్పాడు. I want to join your army. That was my purpose to come here. The king, హూ ఈజ్ దిస్ లిటిల్ మ్యాన్? ఇద్దరూ వెళ్ళారు కదా, హూ ఈజ్ దిస్ లిటిల్ మ్యాన్ అని అడిగారు. దెన్ ద బిగ్ మ్యాన్ ఆన్సర్డ్, హీ ఈజ్ మై అసిస్టెంట్, యువర్ మెజెస్టీ. ఐ వాంట్ యు టేక్ హిమ్ టు అలాంగ్ విత్ మీ. ఓకే, సో ద బిగ్ మ్యాన్ ఆన్సర్డ్ అంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం ఏం చెప్పారంటే, ద బిగ్ మ్యాన్ ఆస్క్డ్ ద కింగ్, హీ వాజ్ హిజ్ అసిస్టెంట్ అండ్ హీ వాంటెడ్ టు టేక్ హిమ్ అలాంగ్ విత్ హిమ్. ఓకే, నాతో పాటు అతను కూడా తీసుకోండి, అతను నా అసిస్టెంట్, నాతో పాటే ఉంటారు అని చెప్పేసి బిగ్ మ్యాన్ ఏమో కింగ్కి చెప్పారు. దెన్ ద కింగ్ ఆన్సర్డ్, ఐ విల్ టేక్ బోత్ ఆఫ్ యూ అండ్ గివ్ 1,000 silver coins a month. ఓకే, దిస్ వాజ్ ద salary ఆఫ్ ద వర్క్. వాట్ వాజ్ ద salary? The king decided to give them 1,000 silver coins per month for their job. ఆ జాబ్ కోసం వాళ్ళకి నెలకి 1000 వెండి నాణ్యాలు వాళ్ళకి జీతంగా ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఓకేనా? సో ద కింగ్ టోల్డ్ ద బిగ్ మ్యాన్ దట్ హీ వుడ్ టేక్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ టు గివ్ అండ్ So the king told the big man that he would take both of them and give 1,000 silver coins per month. Then the big man, thank you very much, your highness. ఇక్కడ చూడండి, your highness, your majesty, my lord. These are all the phrases used to express high respect towards the king or the superior. అంటే కింగ్ మీద కానీ సుపీరియర్ మీద కానీ మనము హై రెస్పెక్ట్తో వాడేటటువంటి ఫ్రేజెస్ అనమాట ఇవి. యువర్ మెజెస్టీ, యువర్ హైనెస్, మై లార్డ్ అంటే ప్రభు అని చెప్తుంటాం కదా, మహారాజా అని చెప్పేసి మనం తెలుగులో పిలుస్తాం. అలాగో ఇంగ్లీష్లో కూడా యువర్ మెజెస్టీ, యువర్ హైనెస్, మై లార్డ్ అనే ఫ్రేజెస్ మనం యూజ్ చేస్తుంటాం. ఎందుకు యూజ్ చేస్తామంటే టు షో ద హై రెస్పెక్ట్ ఆన్ సమ్వన్. వీ విల్ సర్వ్ యూ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్. దట్ మీన్స్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్. ఐ ప్రామిస్ టు క్యారీ అవుట్ అవర్ డ్యూటీస్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అని అర్థం అనమాట. అంటే మా శక్తి మేర మేము బెస్ట్గా మా డ్యూటీని మేము చేయడానికి మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి బిగ్ మ్యాన్ ఏమో కింగ్కి చెప్పున్నాడు. దెన్ దే జాయిన్డ్ ద ఆర్మీ అండ్ వర్ హ్యాపీ. వన్ డే ద కింగ్ సెంట్ ఫర్ ద బిగ్ మ్యాన్ అండ్ టోల్డ్ హిమ్ దట్ దేర్ వాజ్ the tiger in the forest who was killing the people. Okay, here finally they joined the army and they were happy. Who were happy? The big man and the little bowman, both were happy. Then what happened? One day
One day the king sent for the big man. Sent for the big man means called the big man. The king called the big man. Why? And to tell him there was a tiger in the forest who was killing the people. He wanted to tell about the tiger because the tiger was killing so many people, so that the king called the big man to kill it. దాన్ని చంపడం కోసం అని చెప్పేసి కబురు పెడతాడనమాట కింగ్. ఎవరికి? బిగ్ మ్యాన్కి. చూడండి డైలాగ్ చూడండి. ద కింగ్, యూ మస్ట్ గో టు ద ఫారెస్ట్ అండ్ కిల్ ద టైగర్, విల్ యూ డూ ఇట్? ఓకే, అంటే ఇక్కడ ఆర్మీలో చేరాడు కాబట్టి కింగ్ ఏమో అతనికి చెప్పాడు, యూ మస్ట్ గో టు ద ఫారెస్ట్ అండ్ కిల్ ద టైగర్. నువ్వు ఫారెస్ట్కి వెళ్ళి టైగర్ని ఖచ్చితంగా చంపాలి. విల్ యూ డూ ఇట్? ఓకేనా, నువ్వు చేయగలవు కదా అని చెప్పేసి అడిగారనమాట. దెన్ ద బిగ్ మ్యాన్, ఎస్ యువర్ మేజెస్టీ, ఐ విల్ కిల్ ద టైగర్. ఓకేనా, అంటే ఇక్కడ అసిస్టెంట్గా ఎవరైతే ఉన్నారో లిటిల్ బౌమ్యాన్ ఇచ్చిన మాట చూసుకుంటాడనే ధైర్యంతో బిగ్ మ్యాన్ ఏం చెప్పారంటే, ఎస్ యువర్ మేజెస్టీ, ఎస్ యువర్ హైనెస్, ఐ విల్ కిల్ ద టైగర్ అని చెప్పేసి ప్రామిస్ చేశాడు. దెన్ ద కింగ్, గో అట్ వన్స్. అట్ వన్స్ మీన్స్ ఇమీడియట్లీ. ఇమీడియట్లీ గో టు కిల్ ద టైగర్. ద బిగ్ మ్యాన్, యువర్ ఆర్డర్ మై లార్డ్. ఓకేనా, మనం తెలుగులో అంటుంటాం కదా, మీ ఆజ్ఞ మహారాజా అని చెప్పేసి. ద బిగ్ మ్యాన్ అండ్ ద లిటిల్ మ్యాన్ వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్ టు కిల్ ద యానిమల్ అనమాట, టు కిల్ ద టైగర్ అనమాట. బిగ్ మ్యాన్ ఏమో లిటిల్ మ్యాన్ ఏమో ఇద్దరు కూడా ఫారెస్ట్కి వెళ్ళారు. ద లిటిల్ బౌమ్యాన్ కిల్డ్ ద టైగర్. హూ కిల్డ్ ద టైగర్? నాట్ ద బిగ్ మ్యాన్, ద లిటిల్ బౌమ్యాన్. ఓకే, సో why? Because the little bowman means the archer. The little man was an archer. He was a skilled archer. They reported the same to the king. Okay, what did they report? The big man killed the tiger. That was the reported by the bowman to the king. అదే సేమ్గా రిపోర్ట్ చేయడం జరిగింది కింగ్కి. ద బిగ్ మ్యాన్, I have killed the man-eater, your majesty. Here man-eater. Who does the man-eater refer to? The man-eater refers to the tiger. ఇక్కడ man-eater ఎవరంటే టైగర్ అనమాట. I have killed the man-eater, your majesty. ప్రభు, మేము ఆ టైగర్ని చంపేశాం. ఓకే, ద కింగ్, హో యూ హ్యావ్ కిల్డ్ ద టైగర్, వెరీ గ్లాడ్, వెరీ హ్యాపీ. గ్లాడ్ మీన్స్ I was so happy because you have killed the tiger. I appreciate you. I admire you. I praise you. అంటే నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. బ్రేవ్ మ్యాన్, టేక్ దిస్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. టేక్ దిస్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. ఓకే, ద కింగ్ heard that the big man killed the tiger. So as a gift he gave a bag of gold coins to that big man. According to the king, the big man was a brave man. But really ఏంటి అంటే reality, what was the reality? The reality was the little bowman was a brave man because the little bowman killed the tiger, not the big man. Then the big man, thank you, your highness. Your highness means your majesty, thank you. ధన్యవాదాలు ప్రభు అని చెప్పేసి బిగ్ మ్యాన్ అన్నాడు. నెక్స్ట్ వన్, the big man and the little man shared the coins equally. Okay, according to their agreement, the big man and the little man shared that coins equally. One day ఇద్దరు కాయిన్స్ని షేర్ చేసుకున్నారు ఈక్వల్గా. One day the king was informed that a wild elephant was creating panic among the people. చూడండి ఇంకొక ఇన్సిడెంట్. అగైన్ ద కింగ్ వాజ్ ఇన్ఫార్మ్డ్. ఓకే, అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది కింగ్కి. ఏంటని? ఎ వైల్డ్ ఎలిఫెంట్ వాజ్ క్రియేటింగ్ ప్యానిక్ అమాంగ్ ద పీపుల్. క్రియేటింగ్ ప్యానిక్ అంటే ఇక్కడ చూద్దాం చూడండి. రన్నింగ్ అప్ అండ్ డౌన్ ద రోడ్. ద వైల్డ్ ఎలిఫెంట్ వాజ్ రన్నింగ్ అప్ అండ్ డౌన్ ద రోడ్. అంటే రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ ఏం చేస్తుంది? టాసింగ్ పీపుల్ ఇన్ ద ఎయిర్. టాసింగ్ పీపుల్ మీన్స్ it was throwing the people in the air. It was lifting the people with a sudden motion. That is called tossing people. అంటే గాలిలోకి విసిరేస్తుంది మనుషుల్ని. causing injuries. Most of the people also
were injured, and in some cases death to the people. Some people also died. కొంతమంది చనిపోతున్నారు కూడా. This is called panic situation which was created by the wild elephant. This was informed to the king. Then immediately the king ordered the big man to meet him. Again the king ordered the big man to meet him. ఓకేనా, మళ్ళీ కలవమని చెప్పాడు బిగ్ మ్యాన్ని. ద బిగ్ మ్యాన్ రిపోర్ట్ టు ద కింగ్. దెన్ ద కింగ్, హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ద వైల్డ్ ఎలిఫెంట్? ఇక్కడ వైల్డ్ ఎలిఫెంట్ ఎవరు? ద కింగ్ ఆస్క్డ్ హియర్ ద కింగ్ ఆస్క్డ్ ద బిగ్ మ్యాన్ ఇఫ్ హీ హ్యాడ్ హర్డ్ అబౌట్ ద వైల్డ్ ఎలిఫెంట్. వైల్డ్ ఎలిఫెంట్ గురించి ఏమైనా విన్నావా అని అడిగారు అనమాట. ద బిగ్ మ్యాన్, ఎస్ యువర్ మెజెస్టీ, ఎస్ ఐ హ్యావ్ హర్డ్ అబౌట్ ద వైల్డ్ ఎలిఫెంట్ దట్ క్రియేటెడ్ ద panic situations to the people. The big man answered the king that he had heard about the wild elephant which was creating panic among the people. The king, go and kill the wild elephant and put the people's fear to rest. Put the people fear to rest. That means to calm one's fear or to put one's worries to rest. టు ఎండ్ ఏ వరీ ఆర్ ఫియర్. టు ఎండ్ ఏ వరీ అంటే వాళ్ళకి బాధలు లేకుండా చెయ్యు. గో అండ్ కిల్ ద వైల్డ్ ఎలిఫెంట్ అండ్ పుట్ ద పీపుల్స్ ఫియర్ టు రెస్ట్. దెన్ ద బిగ్ మ్యాన్, సెటైన్లీ యువర్ హైనెస్, సెటైన్లీ ష్యూర్లీ, సెటైన్లీ మీన్స్ ష్యూర్లీ, ఖచ్చితంగా వెళ్తానని చెప్పేసి బయలుదేరాడు. దెన్ ద బిగ్ మ్యాన్ అండ్ ద లిటిల్ మ్యాన్ వెంట్ టు లుక్ అవుట్ ఫర్ ద వైల్డ్ ఎలిఫెంట్. Their duty was to kill the wild elephant. So the big man along with the assistant who was little man went to look out for the wild elephant. Wild elephant ni vetakadanik vellaru. The little man shot the elephant and killed it and they reported it to the king. Okay, so here also the wild elephant was killed by the little bowman, not by the big man. Okay na, బిగ్ మ్యాన్ చంపలేదు, ఆ లిటిల్ బౌమెన్ మాత్రము ఇక్కడ ఎలిఫెంట్ను చంపేసి ఏం చేశారంటే ద సేమ్ రిపోర్ట్ వాజ్ రిపోర్టెడ్ టు ద కింగ్. ద బిగ్ మ్యాన్, ఐ హ్యావ్ కిల్డ్ ద వైల్డ్ ఎలిఫెంట్ యువర్ మెజెస్టీ. హూ హ్యావ్ కిల్డ్ యాక్చువల్లీ? ద లిటిల్ బౌమెన్ హ్యావ్ కిల్డ్ ద ఎలిఫెంట్. The little bowman had killed the elephant, but here the big man reported to the king that he had killed the wild elephant. The king believed that you have once again proved that you are a very brave man. It is a sudden expression. It is used to express our pleasure when someone has done something well or well done. అంటే ఎవరైనా ఒక గొప్ప పని చేసేటప్పుడు వాళ్ళని మెచ్చుకోవడానికి మనం ఆశ్చర్యపోతూ who was very brave man according to the king? The big man was very brave man according to the king. But actually the reality was the little bowman killed the wild elephant. I am happy to have you in my army. I was so happy to have you in my army. Take your reward అని చెప్పేసి మళ్ళీ బహుమతి అనేది ప్రజెంట్ చేశాడు.